హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఈరోజైతే ఇది ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట, మండే రోజుది. ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ అంతా కిచెన్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. నైట్ వంటలు వీడియోస్ అన్నీ అయిపోయి తినేసిన తర్వాత గిన్నెలు అంతా క్లీన్ చేసుకొని స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి, అంటే వాటర్ వేసి కొంచెం స్ప్రే చేసేసి తుడుచుకుంటాము. తర్వాత ఇంకా స్టాండ్స్ ఏమో ఎక్కువగా ఆయిల్ పడుతూ ఉంటుంది కదా వంట చేసినప్పుడు, అవి మాత్రం స్క్రబ్బర్తో రుద్దేసి పక్కన పెట్టేసి పడుకుంటాను. చాపింగ్ బోర్డు, ఆ రోజు మొత్తం వాడిన వంటలకు సంబంధించిన అన్నీ కూడాను అంటే అంటే నీట్గా చేసేసి పక్కన పెడతాను. కిచెన్ కౌంటర్ కూడా మళ్ళీ ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా తడి ఉన్నా, స్టవ్ కింద పడింది ఏదైనా ఉన్నా మళ్ళీ జిల్ల పురుగులు వస్తాయి అనమాట. అదే కాక్రోచ్, మేమైతే జిల్ల పురుగులు అంటాము. అవన్నీ వస్తాయి కాబట్టి ఇంకెక్కువ అవుతాయి ఒకదానికొకటి అన్ని. మ్యాక్సిమం ఈ మధ్య అయితే అది పెట్టాం, ఏమంటారు దాన్ని, హిట్ జెల్ టైప్లో, మనకి ఇంజెక్షన్ సిరంజ్ టైప్లో ఉంటుంది అనమాట. అది పెట్టిన తర్వాత చాలా వరకు 90% తక్కువయ్యాయి. ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి పెట్టాలి. చాలా వరకు అంటే మామూలు ఇంతకుముందు రైస్ ఏది పడితే అది ఏ కవర్ కదిలించినా ఉండేవన్నమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా సరే అట్లనే ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఫుడ్ ఉన్న దగ్గర, తడిగా ఉన్న దగ్గర చెత్త అట్లే పెట్టేసామనుకోండి, ఏదైనా కవర్లు కానీ అట్లే పెట్టేసి, నేను కవర్లు దాచి పెడతాను కానీ ఏ రోజుకి ఆ రోజు యూజ్ చేస్తాను అనమాట. ఒక వంట చేసినప్పుడు ఒక కవర్ తీసేస్తే ఇంకా ఆ కవర్లో పాలది ఆ రోజుకు మార్నింగ్కి సంబంధించిన అంటే కిచెన్ వేస్ట్ మొత్తం దాంట్లో వేస్తాను. పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, వెజిటేబుల్స్ అవి కట్ చేసుకున్నవి, టీ పొడి ఏదైనా ఉన్నా సరే సింక్లో అట్లా వేయను అనమాట. మొత్తం వడగంటేసి కొంచెం వాటర్ వేసి దాంట్లోనే వేసి పడేస్తాను. సింక్లో వేస్తే జామ్ అవుతుంది అనేసి అట్లా చేస్తూ ఉంటాను. కాబట్టి నేను కవర్లు కూడా ఎక్కువ దాచిపెడతాను కానీ అయిపోతాయి. ఏ రోజు కవర్లు ఆ రోజుకైతే చేసేస్తాను. ఇక్కడ వచ్చే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ స్టాండ్లన్నీ పెట్టేసుకొని టీ పెడుతున్నాను ఫస్ట్. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం దొండకాయ కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం ఎగ్ ఫ్రై చేసి పెట్టేశాను, ఇంకా దొండకాయ కూడా చేస్తున్నాను. ఈరోజు మాకు కూడా ఒకేసారి వంట చేసేసాను, అంటే కర్రీ చేశాను అనమాట. ఇంకా రైస్ అయితే పెట్టలేదు, ఓన్లీ పిల్లల వరకే వండేశాను. తర్వాత వండుదాం, ఆల్రెడీ కొంచెం అది పెట్టేసి ఇది పెట్టి రెండు పెడితే లేట్ అవుతుంది అనేసి. దోసపిండి ఉన్నది మొత్తం అయిపోయింది. అడుగుతున్నారు మెజర్మెంట్ చూపిమని, నేను చాలాసార్లు చూపించానండి. మళ్ళీ మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇప్పుడు అయిపోయింది కదా, ఒక 2 days మేము వేరే టిఫిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దోశకి నానబెట్టినప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కూరగాయలు ఎప్పుడు నేను వంట చేసేటప్పుడు ముందే ఫ్రిడ్జ్లోని తీసి పెట్టేసుకొని సాల్ట్ వేసిన వాటర్లోనే వేసి పెడతాను. అది రెగ్యులర్గా చూసే వాళ్ళకి, మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ తెలుసు. కొద్దిగా సాల్ట్ వేసి ఫస్టే తీసి పెడతాను కదా, కాసేపు ఒక 10 నిమిషాలు అలాగ ఉంచేసి తర్వాత నీట్గా కడిగి మళ్ళీ వేరే వాటర్ వేసేసుకొని అప్పుడు కట్ చేసుకుంటాను. ఇక్కడేమో టీ అవుతూ ఉంది. నెక్స్ట్ టిఫిన్కి సంబంధించినవన్నీ కూడాను మళ్ళీ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చేసాను. ఇంకా ఆనియన్ తీసుకొని ఈరోజు టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా. 1 week అయింది సేమియా ఉప్మా చేయక. నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను కదా, అప్పుడు చేసింది. ఇంకా మధ్యలో అయితే చేయలేదు. కిచెన్ అంతా పొద్దున లేవగానే నీట్గా ఉందనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపు అయినా ఉండబుద్ధి అవుతుంది, ఎంతసేపు అయినా మనం ఎన్ని వంటలైనా చేసుకోవచ్చు. అంటే స్టవ్ నీట్గా లేకుండా, కిచెన్ కౌంటర్ నీట్గా లేకుండా ఎక్కడెక్కడే ఉన్నాయి అనుకోండి. నేను లాస్ట్ సారి మీకు చెప్పాను, టీ షిఫ్ట్ చేసి అటేపు నేను స్టవ్ అది కట్టేయడం మర్చిపోయాను అనమాట. అందుకే ఏంటి సెగ వస్తుంది చేతికి అనుకొని ఎమ్మటే చూశాను, ఆఫ్ చేసేసి ఇంకా సేమియా నాకు ఎంత కావాలో అంత తీసుకున్నాను. 1 kg సేమియా ప్యాకెట్ తీసుకొస్తే 15 days అలాగ వస్తుంది అనమాట. ఇంకా దాంట్లో సేమియా పాయసం కానీ, సేమియా ఉప్మా కానీ, మ్యాక్సిమం ఉప్మా కోసం యూజ్ చేస్తాను. పాయసం చాలా తక్కువ. ఇంతకుముందు ఎక్కువగా తినేది స్వీట్, కానీ ఈ మధ్య చాలా వరకు తగ్గించాం. షుగర్ కానీ అది కానీ, చాలామంది బెల్లం తింటే హెల్దీ అనుకుంటారు కానీ బెల్లము షుగరు అదే. ఇంకా ఈ మధ్య డాక్టర్ చెప్పారనమాట, చాలా బెల్లం అని తింటారు కానీ షుగర్ కంటే ఎక్కువ డేంజర్ బెల్లమేనంట. అది కొంచెం ఆర్గానిక్ అయితే ఏమో కానీ నార్మల్ బెల్లం అయితే ఇంకా దానికి బదులు ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకొని తాగడం బెటర్ అంట. నాకు తెలియదు, నేను ఇంటర్వ్యూలో చూశాను డాక్టర్స్ వాళ్ళది. బెల్లం మంచిది అనేసి ఎక్కువ తినడం అట్లా చేస్తూ ఉన్నారు కదా, మంచిది కాదు అనేసి. ఒకవేళ ఎవరైనా తింటున్నట్టయితే కొంచెం నార్మల్ బెల్లం కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని తినండి. ఇక్కడ వచ్చేసి ఉప్మా కోసం అన్నీ కట్ చేసుకుంటున్నా. పచ్చిమిర్చి తొడిమలు తీసేసి కడిగేసి పెట్టేశాను. ఇంక ఇవి కట్ చేసుకొని ఆనియన్స్, కరివేపాకు రెడీగా పెట్టి సింపుల్గానే చేస్తాను. అంటే మసాలాలు వేయమని చెప్పారు ఎవరో సిస్టర్, కామెంట్ చేశారు. అట్లా వేస్తే మా పిల్లలు తినరు. మామూలుగా
పలావ్కి ఆ టైప్లో వాటికైతే తింటారు, కానీ ఉప్మాలో అసలు ఏ ఫ్లేవర్ వచ్చినా తినరనమాట. క్యారెట్ కూడా ఒక్కొక్కసారి తినరు. అది మామూలుగా ఏదన్నా ఉప్మాలో మెత్తటి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, దాంట్లో కొంచెం వేసి తింటారు. కానీ ఈ సేమియా ఉప్మాలు అసలు ఏం వేసినది ప్లెయిన్గా ఉండాలి. ఓన్లీ పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు ఉంటే సరిపోతుంది. పోపు గింజలు వేసేసుకొని ఇంకా తాలింపు చేసుకొని వాటర్ వేసుకొని చేసేయడమే. టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అంతే. క్యారెట్ అలాంటివి వేస్తే తీసి పక్కన పెడతారు. ఇంకా నేనేదో కొంచెం అరిస్తే కానీ అప్పుడు తినరనమాట. టీ అయితే వేరే బర్నర్ మీదకి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం పోపు అయితే వేసుకుందాం. ఈలోపు దొండకాయలు ఒకసారి కడిగేసి పక్కన పెట్టాను. ఎందుకంటే పైన మొత్తం ఆకులు అంటే ఏమంటారు అంటుకొని నల్లగా ఉంటాయి కదా. చేతిలో ఇంకొంచెం వాటర్ అయితే వేసేసుకొని బాగా ఇట్లా పిసికి కడిగేసి మళ్ళీ వేరే వాటర్ వేసి అలాగ పెట్టేశాను అనమాట. ఇప్పుడు అవన్నీ కట్ చేసుకుంటున్నాను. టైం వేస్ట్ అవుతుంది కదా. ఈలోపు ఆయిల్ హీట్ అయ్యేసరికి కొన్నైనా అవుతాయి కదా దొండకాయలని. ఫస్ట్ టైం రౌండ్గా కట్ చేద్దామని రౌండ్గా కట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ అమ్మో చాలా టైం పట్టేటట్టుందని పొడవుగా కట్ చేశాను. అందులో మా వాళ్ళకి రౌండ్గా కట్ చేసిన దానికంటే పొడవుగా చేస్తేనే ఇష్టపడదు. అంటే కూరగాయలు కట్ చేసే దాంట్లో కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అంటే చేసే చేతిని బట్టి వంట తీరు ఎలా ఉంటుందో కట్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది. నాకు కూడా అంతే. ఎవరైనా కూరగాయలు కట్ చేసి ఇస్తే వంకర టింకరగా లావుగా మరీ చిన్నగా అట్లా కట్ చేసి అస్సలు నచ్చదు. ఒకళ్ళు కట్ చేసిన కూరగాయలు వండడం అంటే నాకైతే నచ్చదు. మీలో ఎంతమందికి అలాగా ఉంటుంది? మన చేతితో మనం మనకి ఏ సైజులో కావాలో మనకు ఒక ఆలోచన ఉంటుంది కదా, ఒక ఐడియా, దీనికి ఇలా ఉండాలి, దీనికి ఇలా ఉండాలి అని. అలా ఉంటేనే వండబుద్ధి అవుతుంది, కుదురుతుంది కూడా ఆ కర్రీ. నాకైతే అలాగే అనిపిస్తుంది. వంక టింకర్గా అటు ఇటు కట్ చేసి ఇచ్చారనుకోండి అస్సలు వండబుద్ధి అవ్వదు. ఒక్కొక్కరికి కొంతమందికి ఏం కట్ చేసి ఇచ్చి చాలా ఎలాగైనా అలాగ వండొచ్చుగా అని అనుకుంటారు. అలాగా ఆయిల్ కొంచెం వేసేసుకొని ఇంకా తాలింపు గింజలు వేసాను. దీనికి మెజర్మెంట్స్ వచ్చేసి ఒక గ్లాస్ సేమియాకి కొంచెం పొడి పొడిగా తినే వాళ్ళకి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. కొంచెం మెత్తగా లైట్గా తినే వాళ్ళకి మాత్రం కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం వేసాను, లైట్గా చూపిస్తాను చూడండి. ఇంకా పోపు అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను, ఈలోపు ఆరుతుంది కదా అనేసి. పక్కన టీ కూడా అవుతా ఉంది. ఇది ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవడం. ఈలోపు మనం దొండకాయలు కట్ చేసేసుకుందాం. దొండకాయలు ఒకటి, గోరుచిక్కుడుకాయలు ఒకటి, ఆకుకూరలు గిల్లే ఒకటి. ఇవి తీసుకురావాలంటేనే భయం వేస్తుంది నాకు. చాలా టైం పడుతుంది, చేస్తూనే ఉంటా, అవ్వనే అవ్వదు. దొండకాయ, గోరుచిక్కుడు, ఆకుకూర, గిల్లేవి ఏదైనా ఉంటే తినడానికి మంచిగా ఉంటుంది, కానీ చేయడానికే టైం అంతా వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది. అక్కడ కట్ చేసి పాలకూర లాంటిది ఇంకేదైనా కట్ చేసుకొని చుక్కకూర, పాలకూర ఇలాంటివి ఓకే. మెంతికూర, తోటకూర కూడా కొంచెం పెద్ద ఆకులు అయితే బెటరు. కొంచెం అటు ఇటుగా కాడలతో సహా కట్ చేస్తాను కాబట్టి ఏం అనిపించదు. ఇక్కడ వచ్చేసి దొండకాయ కర్రీలోకి ఆనియన్స్ కొన్ని ఉంచుకున్నాను మళ్ళీ కట్ చేయడం. యాక్చువల్గా దొండకాయ, బెండకాయకి, ఆలుగడ్డకి, కాకరకాయకి పోపులో వేయను నేను అసలు. ఆనియన్స్ డైరెక్ట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తే తాలింపు గింజలు అది కూడా వేయకుండా డైరెక్ట్ ముక్కలు వేసేసి ఫ్రై చేసి వెల్లుల్లిపాయ కారం వేసుకుంటాము. అలాగే అలవాటు, అలాగే ఇష్టంగా తింటారు కాబట్టి చేస్తాను. తాలింపు వేయడం చాలా తక్కువ అనమాట. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, కరివేపాకు ఇవన్నీ వేయను ఫ్రైకి. నూనెలో మగ్గించేసేసుకొని ఇంకా కారం, ఉప్పు, వెల్లిపాయ దంచేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ రౌండ్గా కట్ చేద్దామని అనుకున్నాను, చాలా టైం పడుతుంది ఇవి కట్ చేయడానికి. దొండకాయ కట్ చేసినప్పుడు చేతులకు కూడా ఇట్లా పొట్టు పొట్టుగా లేస్తుంది కదా. తర్వాత చేతులతో అంటే డైరెక్ట్ మనం ఇట్లా చాపింగ్ బోర్డు లేకుండా, ప్లేట్ లేకుండా కట్ చేసినప్పుడు చేతికి అవుతుంది. చాపింగ్ బోర్డు ఉంటే ఏం అవ్వదు మనకి చేతికి. అలాగా ఇంతసేపు కట్ చేయాల్సి వచ్చింది ఒక దొండకాయని. ఇలా చేస్తే ఇంకా అయిపోయినట్టే, 9-10 అయింది, పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళినట్టే అని. ఒకటి కట్ చేసేసరికి నాకు ఇంకా అవసరం లేదు. ఇట్లా అయితే ఇట్లా తీసుకొని కట్ చేయొచ్చు. పొడవుగా సన్నగా కట్ చేసి ఫ్రై అవ్వడం కూడా తొందరగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కూరగాయలు కట్ చేసి కొంచెం ఎప్పుడు చేసేలా కాకుండా డిఫరెంట్గా. చాలామంది దొండకాయని రౌండ్గానే కట్ చేస్తారు, లేదంటే కర్రీ కోసం అయితే కొంచెం ఇట్లా వాటర్ అది వేసుకునే వాళ్ళు, టమాటో వేసే వాళ్ళు అయితే ఇట్లా పొడవుగా కట్ చేసి మళ్ళీ దాన్ని ఇట్లా అడ్డంగా చేస్తారు చిన్న చిన్న ముక్కలుగా. మాకైతే ఎక్కువ ఇట్లా పొడవుగానే ఇష్టము. ఇంకా లేతకాయలు అనుకోండి అప్పటికప్పుడు కట్ చేసినవి చాలా బాగుంటుంది కర్రీ. అంటే దొండకాయ తెచ్చేటప్పుడు అక్కడ చూడంగానే నచ్చితేనే తీసుకొస్తాం. అందుకే మీకు చాలాసార్లు ఎక్కువ దొండకాయ వండను నేను. బాగుంటేనే, లేతగా సన్నగా ఉంటేనే తీసుకొస్తాం. లేదంటే ఇంకా వాటిని తీసుకొచ్చి
తెల్లారే పండిపోయి దాంట్లో సగం పడేసి సగం వండి, అప్పట్లో అంటే చాలా సంవత్సరాల క్రితం అలాగే అయ్యేది. మనం తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డేకే పండేవన్నమాట మొత్తం. సగం పడేయడం, అరకిలో తీసుకొస్తే పావు కిలో వండడము, పావు కిలో పడేయడానికే సరిపోతుంది. చూడండి ఎలా అవుతున్నాయో. ఇంకా నాకు సగం సగం కూడా కట్ చేయలే, ఒక 10 కాయలేమో కట్ చేశాను. ఈలోపు తాలింపు వచ్చేసింది. మా పిల్లలేమో రెడీ అయిపోతున్నారు. ఒక గ్లాస్ వేసి కొంచెం లైట్గా వేసాను. ఇది కూడా పొడి పొడిగా వస్తుంది. కాకపోతే ఇంకా పొడిగా కావాలనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ సేమియాకు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని, నేను వేసేటప్పుడు సాల్ట్ మీకు ఎక్కువగా అనిపిస్తుంది, సాల్ట్ ఎక్కువైంది. మా వాళ్ళకేం సాల్ట్ సరిపోవట్లేదు, ఎందుకంటే మేము కదా తినే, చూసేటప్పుడు అలాగ అనిపిస్తుంది. ఏమో అది చిన్న స్పూన్గా 2-3 సార్లు వేయడం వల్ల అట్లా అనిపిస్తుంది. నేను స్టవ్ ఆఫ్ చేయకుండా మూత పెట్టాను. ఏంటి సౌండ్ వస్తుంది చూసరికి టీ ఒక్క చుక్క కూడా కింద పడిపో ముందుకే అట్లా మూత తీసేసాను. వెంటనే ఆఫ్ చేశాను అనుకొని, స్టార్టింగ్లో ఇంతకుముందు అట్లనే అయింది, ఇప్పుడు టీ పెట్టేసిన తర్వాత కూడా అట్లనే అయింది. సరే ఇంకా టీ మరిగింది కదా, స్టవ్ ఆఫ్ చేసి మూత పెడదామని పెట్టాను. ఆ తర్వాత సౌండ్ వస్తుంది, జస్ట్ పైకి వచ్చేసింది పొంగు, వెంటనే ఆఫ్ చేసేసాను. ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఒకసారి ఇట్లా పైది కిందికి, కిందిది పైకి అనుకుంటా అంటుకోకుండా ఉంటుంది, మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట. అలాగే ఉంచామనుకోండి, అలాగే కొంచెం చల్లారే కొద్ది అట్లనే పైకి వచ్చేస్తుంది మొత్తం. ఇట్లా ఏమవుతుంది, ఎలా ఉందో షేప్ అలాగే వస్తుంది అనమాట. కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం. ఉప్మా కానీ, పలావ్ కానీ, బిర్యానీ కానీ ఏదైనా వండేసి అలాగే పెట్టేసామనుకోండి, అట్లనే గట్టిగా అయిపోయి మనకి ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది. కాబట్టి ఒకసారి మిక్స్ చేసి పక్కన పెడితే పొడి పొడిగా ఉంటుంది. ఇంకా రెడీ అయిపోయి వచ్చారు. సేమియా రెడీ అయింది, తింటారంటే ఇంకా పెట్టేసి ఇచ్చాను. పొద్దున్న ఎక్కువ పెట్టొద్దు అని అంటూనే ఉన్నారు. నేను ఒకటే గరిటె కదా పెట్టింది. రైస్ పెట్టినా అంతే అంటారు, ఇంత పెట్టినా మేము తినలేకపోతున్నాం అని. అసలు పెట్టేదే ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కదా నేను వీడియోలో. ఆ పెట్టే ఒక్క గరిటె రైస్కే ఇంత పెడుతున్నావు అని పిల్లలు, అంటే మా పిల్లలే అట్లా అంటారా, అందరూ అంతే అంటారా? తీసేయి ఇంకెందుకు లేవడం, ఇంకా నేను లేవని మీరే రెడీ అయ్యి, అంటే లేచేసి రెడీ అయ్యి వెళ్ళిపోండి. తినే ఒక స్పూను ఉప్మాకి, ఒక గరిటె అన్నానికి ఎప్పుడో లేచి వంట చేసి ఇవన్నీ చేసి పెడితే మీరు తినకుండా సగం సగం వదిలేయడం, పెట్టడం అని నేను మా దీవెనని అంటూ ఉంటా. సరే అమ్మ లేవకని అంటుంది. నెక్స్ట్ ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోయింది. కట్ చేసినంత వరకు తాలింపు వేసేద్దాం, ఈలోపు మగ్గుతాయి కదా కొన్నైనా అనేసి చేస్తున్నాను. సగం అయిపోయినాయి. ఇంకా ఉప్మా చేసుకుంటూ అది కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేసేసరికి సగం దొండకాయలు అయినాయి, ఇంకా సగం ఉంది. ఇంకా అవి కూడా తాలింపు వేస్తాను. యాక్చువల్గా ఉల్లిపాయలు వేయను, డైరెక్ట్ నూనె కాగిన తర్వాత వేస్తాను చెప్పి ఈరోజు ఉల్లిపాయలు వేసాం కదా, కొంచెం వేగాలి. దాంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న దొండకాయలు అయితే వేసేసుకుందాము. స్టవ్ మీద చూడండి, ఆయిల్ ఉల్లిపాయలు వేసినప్పుడు చింది పడుతుంది కదా, వంట చేసామా లేదా అన్నట్టు ఉండాలన్నమాట స్టవ్ వంట చేస్తే. ఇప్పుడు దొండకాయలు యాడ్ చేసుకుందాం. పసుపు వేసిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయలు ఇంకా లేతగా సన్నగా ఉంటే తొందరగా మగ్గుతుంది కర్రీ కూడా, పెద్దగా ఏం టైం పట్టదు. ఇలాంటివి ఏదైనా ఉంటే మ్యాక్సిమం చాలామంది నైటే కట్ చేసుకొని పెట్టుకుంటారు కదా. నేను ఆకుకూరలు అయితే టైం ఉన్నప్పుడు శుభ్రం చేసుకొని పెట్టుకుంటాను. ఈ దొండకాయలు మర్చిపోయాను, యాక్చువల్ దొండకాయ చేయాలని లేదు, ఆలు చేద్దాం అనుకున్నాను. అనుకోకుండా నైటే ఆలు చేయాల్సి వచ్చింది. అందుకే మళ్ళీ ఆలు ఏం తింటారనేసి ఇంకా దొండకాయలు తీసి కట్ చేశాను. గోచిక్కులు దొండకాయ ఆకుకూర ఉన్నప్పుడు మాత్రం నైటే రెడీ చేసి పెట్టుకొని బాక్స్లో వేసుకోవచ్చు. చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి పంపించాలి అనుకున్నప్పుడు మాత్రం నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టుకునేది. ఎందుకంటే వాళ్ళని రెడీ చేయడం, స్నానాలు, జడలు, షూ వేయడం అవన్నీ ఒక 2 years నుండే లేవు, ముందైతే ఉండేవన్నమాట. అంతకుముందు మా వారు కూడా మాతో పాటే లేసి మా దీవెన్ బాబుని రెడీ చేసేవాళ్ళు. అప్పుడు ఇంక పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళే రెడీ అయిపోతున్నారు. అంటే లేపడం ఒకటే మనం లేపాలి, లేపిన తర్వాత ఇంక వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు. బ్రష్ చేసుకోవడము, గీజర్ ఆన్ చేసుకోవడము, స్నానం చేసుకోవడం, డ్రెస్సు, షూ, టిఫిన్ పెట్టిస్తే తినడము, అప్పుడు లంచ్ బాక్స్ కలిపెట్టడము, టిఫిన్ తినిపించడము, షూ వేయడము, తూడ్చి బట్టలు వేయడము, ఇవన్నీ దువ్వడం అన్నీ చిన్నప్పుడు అట్లా చేసేది కదా. అందుకే ముందు రోజు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకునేది. ఇప్పుడు ఒకసారి లేపితే సరిపోతుంది,
పెద్ద పిల్లలు అవుతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. అక్క తమ్ముడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారనమాట. ఇక్కడ ఆల్రెడీ బట్టలు పొద్దున్న లేవగానే వేసేసాను. కొన్ని అయిపోయాయి, ఇంకొన్ని మిషన్లో ఉన్నాయి. వీళ్ళు వెళ్ళిన తర్వాత అవన్నీ ఇంకా ఆరేయాలి. మడతేయాల్సిన బట్టలు ఉన్నాయి. ఈరోజు మండే కదా, టెంపుల్కి కూడా వెళ్తున్నాము. పొద్దున్నే వెళ్దామంటేనేమో ఇంకా ఎట్లయినా లేట్ అయిపోతుంది. కొంచెం టెంపుల్లో మండే రోజు జనం ఉంటారు కాబట్టి ఆ జనంలో నుంచి మనం వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది, పిల్లలు స్కూల్ లేట్ అవుతుంది అనేసి వాళ్ళని పంపించేసి వెళ్తాము. దీవెన్ వెయిటింగ్, ఈరోజు తొందరగా రెడీ అయ్యాడు. వాళ్ళ అక్క కోసం వెయిటింగ్ అనమాట. పౌచ్ కొనుక్కోవాలని వాళ్ళ నాన్నని 3 days నుండి అంటున్నాడు. వాడు అనుకున్న పౌచ్ ఏమో అక్కడ రావట్లేదు. నాకు కంటి కురిపోయిందని చెప్పాను కదా హీట్కి. నిన్న ఇవాళ వాపు తగ్గింది, కానీ ఇట్లా దురదొస్తూ ఉందనమాట. ఏం చేసే పోతుందో తెలీదు. ఎలా అయిందంటే లెఫ్ట్ సైడు పైన రెప్ప ఉంటుంది కదా కన్నుకి, దానికి లోపల వైపు అయిందనమాట. కన్ను గుడ్డు ఉంటుంది కదా, దానికి లోపల అది కుచ్చుకుంటా ఉంది, గరగరా అంటుంది. నిన్న ఇవాళ కొంచెం బెటరు. చెయ్యి ఊరికి అక్కడికే పోతూ ఉందనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా నీట్గా చేసేసుకొని బట్టలన్నీ అవి అయిపోయిన తర్వాత పూజ చేసేసాను. ఇంకా నెక్స్ట్ టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చాము. వెళ్ళొచ్చిన తర్వాత టీ తాగేసి టిఫిన్ తిన్నాము. అక్కడ పులిహోర పెట్టారనమాట. చాలా బాగుంది ప్రసాదం. ఇది టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను ఇంకా సేమియా ఉప్మా తింటున్నాను. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి చైర్లో చూడండి. ఏటు చూసినా ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది. బెడ్ మీదనేమో మడతేయాల్సిన బట్టలు, చైర్లోనేమో ఆరేయాల్సిన బట్టలు, ఇన్ని ఘనంగా ఉన్నాయి. సేమియా ఉప్మా మేము తినేసరికి ఇంకా పొడి పొడిగా అయిపోయింది. బాగుంది, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే మాకు కొత్త ఇంటి దగ్గర పూజ స్టార్ట్ చేశారనమాట. ఇంటీరియర్ చేపిస్తున్నాం కదా కబోర్డ్స్, దానికోసం మంచి రోజు అనేసి ఇది వీడియో స్టార్ట్ చేసి కూడా 3-4 days అవుతుంది. మంచి రోజు చూసి గురువారం రోజు అలా స్టార్ట్ చేశారు. అదే పూజ జరుగుతుంది. ఇంకా మా వారు లేరనమాట, ప్రాక్టీస్కి వెళ్ళారు. నాకేమో వెళ్ళడానికి దీవెన్ బాబు స్కూల్కి వెళ్ళిండు. నెక్స్ట్ ఇంకా అది చాలా దూరం కదా హయత్ నగరు, వెళ్ళడానికి కుదరలేదు. అందుకే ఇంకా వాళ్ళే పూజ చేసేసారు. మాకు తెలిసిన మా మరిది ఉంటే చేపిస్తున్నారనమాట. తనే చేపిస్తున్నాడు వర్క్, ఇంకా దగ్గర ఉన్నాడు కదా అనేసి నేను వెళ్ళలేదు. చూడండి ఇలా ఉంది. మొత్తానికైతే ఆ రోజు పూజ స్టార్ట్ చేసి కొన్ని చెక్కలు అయితే కట్ చేశారు. ఇంకా డోర్స్ కూడా అవి కూడా పెడతాము. చూడండి పూజ అయితే చేసేసారండి. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా చెక్కలకే పూజ చేసేసి కొంచెం కట్ చేశారనమాట పీసెస్. అవి తీసుకొచ్చి నెక్స్ట్ ఏమో మెటీరియల్ తీసుకొచ్చారు. ఇంకా మా వారు తర్వాత ఫ్రేమింగ్ చేసినప్పుడు డోర్స్ పెట్టేటప్పుడు వెళ్ళారు. చూడండి ఎలా ఉందో మొత్తం అంతా చెక్కేదంతా. ఇదంతా మాకు చుట్టూ ఏరియా ఇలా ఉంటుంది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మన వీడియోస్లో. అక్కడక్కడ కొంచెం ఇక్కడ తీపిచ్చాం చూడండి. హాల్లో మొత్తం సెల్ఫ్స్ ఉండే కదా, సిమెంట్ సెల్ఫ్స్ ఇచ్చారు టీవీ యూనిట్ కోసం. అవంతా తీసేసి మళ్ళీ కింద టైల్స్ వేశారు. ఇంకా వేయలేదనుకుంటా అప్పటికి. ఇప్పుడైతే అయిపోయింది. ఆ సిమెంట్ సెల్ఫ్లన్నీ తీసేసి మళ్ళీ లోపల సిమెంట్ పెట్టి మక్కు పెట్టేసి పైన పెయింట్ వేశారు. ఇప్పుడు దానికి మొత్తం మనం టీవీ యూనిట్ చేయించుకోవచ్చు. చిన్న చిన్నగా వర్క్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి సమ్మర్ వచ్చేసరికి ఆల్రెడీ వచ్చింది. ఎండలు వచ్చినాయి కానీ ఇంకా సమ్మర్ ఇంకా రాలేదు. పిల్లలకి హాలిడేస్ వస్తే కనుక ఇంకా మంచి రోజు చూసుకొని గృహప్రవేశం అవి ఉంటాయి. ఈలోపు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోవాలి. అదే చేస్తున్నారు. టీవీ దగ్గర మాత్రం మొత్తం అంతా తీపిచ్చేసారనమాట. అట్లుంటే లుక్ బాగోదు చూడ్డానికి అనేసి ఇన్ని కనం ఖర్చు పెట్టుకొని ఇన్ని లక్షలు తీసుకున్నాం కదా, దానికి ఒక్కదానికే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అనేసి ఇంకా మా వారు అది మొత్తం టీవీ యూనిట్ అంతా తీపిచ్చేసి సిమెంట్ సెల్ఫ్స్ మంచిగా చేపించారు. అంతే. ఇదైతే మీరు ఆల్రెడీ చూసిన ఇల్లే. ఎవరు పంపించారు మీకు వీడియో అనుకోవచ్చు మీరు పోకపోతే. మేమైతే పోలేదు, ఆ రోజు ప్రాక్టీస్ ఉంది. మా దీవెనమ్మ మా వారేమో ప్రాక్టీస్కి వెళ్ళారు. మా దీవెన్ బాబు స్కూల్కి వెళ్ళాడు. అందుకోసం వాళ్ళే చేసుకోలేదంటే యాక్చువల్గా మాకు ఆ రోజు వర్క్ ఏం లేకపోతే మేమే వెళ్ళి పూజ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా అన్నీ మనకు అనుకున్నట్టుగా జరగవు కదా, ఎవరైనా ఒకరిలో ఏముందిలే అనేసి ఇక్కడే మేము ఆ రోజు ఇంట్లో పూజ చేసుకొని ఇంకా దండం పెట్టేసుకున్నాను. అక్కడేం వాళ్ళే చేశారు. ఇది ఇంటీరియర్ చేయిస్తున్నారని చెప్పాను కదా, మా మరిది మా అత్తయ్య వాళ్ళ తోటికోడల వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు అనమాట చేపిస్తున్నారు. ఇంకా తన ఫోన్లోనే
కొంచెం వీడియో అంటే మాకు పంపించాడు అనమాట, ఇలా జరిగిందన్న పూజ అనేసి పంపిస్తే మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియోలో చిన్న బిట్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్లో చేస్తున్నారు పూజ. దానికి కావాల్సినవి అన్నీ కట్ చేసేవి మెటీరియల్ అంతా పెట్టేసి ఆ చెక్కలు ఇంకేమేమి ఉంటాయో వాళ్ళకి యూజ్ అయ్యేవన్నీ వర్క్ బాగా జరగాలనేసి చేస్తున్నారు. కొబ్బరికాయ కూడా తీసుకొచ్చి అగరబత్తులు పెట్టేశారన్నమాట. ఫైనల్గా అయితే మంచిగా ఇంటీరియర్ కూడా స్టార్ట్ చేసేసాము. అంతా సక్సెస్ అవ్వాలి, బాగా అవ్వాలనేసి మీరు కూడా కోరుకోండి మనస్ఫూర్తిగా. అంతా అయిపోయిన తర్వాత చెప్తాం. ఎవరికన్నా కావాలనుకుంటే కనుక మేము వాళ్ళ నెంబర్ కానీ డీటెయిల్ కానీ జరిగేటప్పుడు చిన్న చిన్న వర్క్ జరిగేటప్పుడు తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాము. అవును, ముందే రాదు కదా. ఇప్పుడు 2 BHKకి మేము పెట్టించిన ఇంటీరియర్కి ఆ మెటీరియల్కి క్వాలిటీకి ఎక్కడెక్కడ ఏమేమి చేయించేదాన్ని బట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే బడ్జెట్ అంటే బడ్జెట్ అంటే మేము అనుకున్న దానికంటే మాకు కొంచెం ఎక్కువనే అయిందా, 1.5 అలాగ అయిందనమాట. ఇంకా ఆ రోజు మంచిగా ఉందనేసి ఇంకా స్టార్ట్ చేశారు. మార్నింగే స్టార్ట్ చేశారనమాట పూజ అనేది, ఇట్లా కట్ చేయడం అది. ఆ తర్వాత ఈవినింగ్ వెళ్ళి మెటీరియల్ తీసుకొచ్చుకున్నారు. ఇప్పటికైతే ఇంకా నెక్స్ట్ డే మొన్న జరిగినప్పుడు మా వారు వెళ్ళారనమాట. ఫ్రేమింగ్ చేసేటప్పుడు డోర్స్ పెట్టేటప్పుడు తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి సిమెంట్ సెల్ఫ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి వర్క్ అయితే పెద్దగా ఏం పట్టదు. బెడ్రూమ్స్లో కిచెన్లో కూడా ఏం పెద్దగా అంత టైం ఏం పట్టదంట. కాకపోతే క్రాకరీ యూనిట్ ఒకటి, పూజ యూనిట్ ఒకటి, నెక్స్ట్ టీవీ యూనిట్ ఒకటికి కొంచెం పడుతుంది దానికని చెప్పారు. ఇంతటితోటి మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది.